H1, H4 ఆర్ ఎనీ అదర్ వీసా వాళ్ళందరికీ ఒక పెద్ద 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 అలర్ట్ ఏంటంటే, తాజాగా ట్రంప్ గవర్నమెంట్ ఎనీ వీసా మంజూరు చేయాలి అంటే మేము సోషల్ మీడియా స్క్రీనింగ్ చేస్తాము, సోషల్ మీడియా వెట్టింగ్ చేస్తే గానీ ఏ వీసాలని మేము అంగీకరించము అని ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇది December 15th నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసింది కూడా. దీన్ని వాళ్ళు చాలా సీరియస్గా అమలు చేయాలని డిసైడ్ అయిపోయారు. దీని కారణంగా ఇప్పుడు H1, H4 ఏ వీసాలు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ December 15th తర్వాత రెన్యువల్స్ కానీ కొత్తవి కానీ ఎవరైతే December 15th తర్వాత వాళ్ళకి వీసా ఇంటర్వ్యూలు డేట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళందరివి ఇప్పుడు వాయిదా పడిపోతున్నాయి, అవన్నీ పోస్ట్పోన్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా స్క్రీనింగ్ని మేము మొదలెడుతున్నాము December 15th నుంచి. కాబట్టి దీనివల్ల వీసాలు ఇంటర్వ్యూలు వాటిని ఆమోదించడము లేట్ అవుతుంది. అందుకనే మేము December 15th తర్వాత వీసాల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఇంటర్వ్యూలకి ఎవరైతే డేట్స్ బుక్ చేసుకున్నారో లేకపోతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరివి వాయిదాలు పడతాయి. ఇవి ఏకంగా మార్చికి వెళ్ళిపోతున్నాయి. డిసెంబర్ తర్వాత అవన్నీ మార్చి, ఏప్రిల్, మేలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూలు పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఇది చాలా బిగ్ అలర్ట్. మీ జాబ్స్ కానీ లేకపోతే ఇంకే ఇతర అయినా మీరు ఆధారపడి వీసా ఇంటర్వ్యూలు పెట్టుకుంటే గనక జస్ట్ బీ కాషన్. మీవి పడచ్చు, వాయిదా పడచ్చు. కాబట్టి దాని డేట్లు మీరే మార్చుకుంటారా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నది మీరు చూసుకోండి అని యుఎస్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది. దీనివల్ల చాలా మంది ఈ న్యూస్ అప్పుడే అందరికీ తెలిసిపోయింది కూడాను. దీంతో చాలా మంది తమ ఉద్యోగాలు పోతాయి అనే భయంతో లిటరలీ దే ఆర్ క్రయింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే రెన్యూవల్కి వెళ్ళిన వాళ్ళు కానీ కొత్తగా వీసాలు వచ్చిన వాళ్ళు కానీ తమ జాబ్ డేట్లని దృష్టిలో పెట్టుకుని వీసా ఇంటర్వ్యూలను పెట్టుకుంటారు. ఇప్పుడు ఇవి గనక డిసెంబర్ నుంచి మార్చికి పోస్ట్పోన్ అయ్యాయి అంటే జాయినింగ్ డేట్ను కూడా మార్చుకోవాల్సి వస్తుంది. దానికి కంపెనీ వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా తెలీదు. అలాగే రెన్యూవల్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇన్ని రోజులు అని సెలవు పెట్టుకుని వెళ్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఇది డిసెంబర్ కాస్త మార్చికి వెళ్ళిందంటే ఆఫీస్ వాళ్ళు అన్ని రోజులు ఇంటి నుంచి పనిచేయడానికి పర్మిషన్ ఇస్తారో లేదో తెలీదు, జాబ్ ఉంటుందో తెలీదు. ఇదంతా ఒక పెద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. నిజంగా ఇదొక చాలా 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 పెద్ద H1, H4 వీసాల వాళ్ళకి కానీ ఇంకెవరికైనా కానీ ఇది చాలా పెద్ద హర్డిల్ అనే చెప్పాలి. ఆల్ ఆఫ్ సడన్ వీసా ఇంటర్వ్యూలు అన్నీ పోస్ట్పోన్ అయిపోతున్నాయి. అది కూడా 3 నెలల తర్వాతకి. అంటే ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. చాలా మంది దీనివల్ల ట్రబుల్ అవుతారని తెలుస్తోంది. ఇప్పుడు ఎవరైతే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక మీదట ఎవరైతే వీసా ఇంటర్వ్యూలు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో దయచేసి వాళ్ళందరూ చాలా అలర్ట్గా ఉండండి. మార్చి తర్వాత ఏప్రిల్, మేలోనే వీసా ఇంటర్వ్యూలు బుక్ పెట్టుకుని దాని ప్రకారం ప్లాన్ చేసుకుని యుఎస్ నుంచి వెళ్ళండి. లేకపోతే దెబ్బ పడిపోతుంది. గవర్నమెంట్ ఇది మాత్రం స్ట్రిక్ట్ గా మేము ఫాలో అవుతాం. స్క్రీనింగ్ చేస్తాం, సోషల్ మీడియా స్క్రీనింగ్. దాని వలన వీసా ఇంటర్వ్యూ లేట్ అవుతాయి, మేము పోస్ట్పోన్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఇది చాలా బిగ్ అలర్ట్. ఇది చాలా పెద్ద విషయం కూడాను. కాబట్టి ఆల్రెడీ వీసా ఇంటర్వ్యూలకు అప్లై చేసిన వాళ్ళు, చేసుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని మీ తదుపరి నిర్ణయాలు తీసుకోండి. అది మీ కెరీర్కి ఎఫెక్ట్ అవ్వకుండా, ఉద్యోగాలకు ఎఫెక్ట్ అవ్వకుండా నిర్ణయాలు తీసుకోండి. కంపెనీలతో మాట్లాడుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ జాగ్రత్తగా ఉండండి. ఒక కన్నేసి ఉంచండి వీసా దాని మీద, మీది అవుతుందా లేదా అవన్నీ చూసుకుంటూ ఉండండి. రోజు దాన్ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. నేను మనోజ్ఞ, RTV ఆర్కన్సా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.